ఇన్ని రోజులు మీ గమనంలో 100% ఈ నటుడు నాకు సంతృప్తి కలిగించాడు. అంటే ఒక దర్శకుని కోణంలో. లేదా ఈ నటి నాకు పూర్తి సంతృప్తి కలిగించింది నటన పరంగా అని అలా అడగాల్సొస్తే ఏ సినిమాకి ఆ సినిమానే. అంతే. ఇప్పుడు శంకరాభరణం తీశాం. అందుట్లో నేను కొత్తగా సోమయాజులు గారిని పెట్టుకున్నాను. ఈ సినిమాకి ఎంత కావాలో అంతా చేశాడు ఆయన అని ఒక తృప్తి వచ్చేస్తుంది. అంతే తప్ప నేను తీసిన 25 సినిమాల్లో ఈయన చాలా నాకు సంతృప్తినిచ్చాడు, నేను అనుకున్న ప్రతిది విషయం కూడా ఈయన నాకు డెలివరీ చేయగలిగాడు అనేది ఉండదు. సాగర సంగమం తీశాను అనుకోండి, నెక్స్ట్ స్వాతిముత్యం తీశాను. స్వాతిముత్యంలో నాకు కావలసినంతా ఇచ్చాడు కమల్ హాసన్. సాగర సంగమంలో నాకు కావలసినంతా ఇచ్చాడు సార్. స్వయం కృషిలో నాకు కావలసినంతా ఇచ్చాడు చిరంజీవి. ఎంత కావాలో అంత, ఎంత కావాలో అంత. ఎక్కడ సైలెంట్గా ఉండి ఒక యోగా నిష్టలో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి సైలెంట్ షాట్స్లో కూడా అలాంటి నటన ప్రదర్శన చేసి సంతృప్తినిచ్చాడు. అలా ఉంటుంది తప్పిస్తే నాకు ఈ మొత్తం కెరియర్లో నాకు బలాని సినిమాలో బలాని యాక్టరు నాకు 100% ఇచ్చాడు అనేది ఉండదు. ఇవాళ ఇంట్లో నా వంటలో ఇవాళ మధ్యాహ్నం భోజనం చాలా బాగా చేసింది నా భార్య. ఇన్నాళ్ళ బట్టి మీరు 50 ఏళ్ళు కాపురం చేశారు కదా, ఏమిటి గట్టిగా బాగా మీకు చేసిన పదార్థం అంటే చెప్పలేడు ఎప్పుడు కూడా. అటాచ్మెంట్ అలా ఉంటుంది మనకి. ఆ రోజుకి ఇది ఆ సినిమా తగ్గట్టుగా తక్కువ ఎక్కువ లేవు. ఎవరైనా కామెంట్ చేస్తే చేయొచ్చు, ఏదన్నా ఇంకా బాగా చేస్తే బాగుండేది, ఇంకా ఏదన్నా అనుకోవచ్చు. ఎందుకంటే 99% ఆ పాయింట్ వచ్చే వరకు మేము కూడా వదిలిపెట్టాం. అంటే ఎన్నిసార్లు మీరు రాపాడితే అది వచ్చిందని అన్నమాట, అది వేరే సంగతి. కొంతమంది 70 సార్లు రాపాడామేమో, 36 టేకులు చేసామేమో, మరి అది బాధేగా. 36 టేకులు చేసేదాకా మీ ఎఫెక్ట్ రాలేదంటే అట్లా ఉండదు, మర్చిపోతాం. పసిపాప పెరిగి పెద్దవాడై ప్రాజ్ఞుడైన తర్వాత వీడు ఎన్ని కష్టాలు పెట్టాడో ఏం గుర్తుపెట్టుకుంటామండి. గుర్తుపెట్టుకోం. అలాగే మన సినిమా కూడా ఇట్స్ లైక్ అవర్ ఓన్ చిల్డ్రన్. మన చిల్డ్రన్ లాగానే ఉంటారు వాళ్ళు. మన ప్రోడక్ట్ ఏదైనా అంతే. మీ లైన్లో మీకు అంతే. పెడతాయి కొన్ని బాధలు, అనేక రకాల. అవి ఫిజికల్ బాధలు కావచ్చు, ఫినాన్షియల్ బాధలు కావచ్చు, లేదు మనకి టైంకి రాక నానా ఇబ్బంది పెట్టి ఇది ఎందుకు చేయాలి ఇలా, ఇటు చేస్తే ఏంటి అని అని వాగ్వివాదం పెట్టుకుని వాడేదో ఇచ్చాయండి బట్టలు, నేను నాకు నచ్చలేదు అందుకని మా ఇంటి వచ్చి నేను వేసుకొచ్చాను బట్టలు అలా చెప్పి ఉంటాయి. కొన్ని ఈతి బాధలు కొన్ని ఉంటాయి. మనతో 9 గంటలకు వస్తానని చెప్పి రాత్రి మధ్యాహ్నం 2 గంటల దాకా రాక, వచ్చిన తర్వాత కూడా ఈ మాత్రమైనా ఐఎమ్ సారీ అని చెప్పకుండా ఇలాంటివి ఉంటాయి కొన్ని బాధలు. కానీ అవి కూడా నేను ఫేస్ చేయలే. అది అంటాను నేను ఏ ఆర్టిస్ట్తో. ఇవన్నీ కలుపుకుంటే కొన్ని మైనస్ మార్కులు పడాలి కొంతమందికి కదా.